ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ తెలంగాణలో నీటి కష్టాలు, నీటి కోసం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కృష్ణా జలాలు అయితేనేమి, గోదావరి జలాలు అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి, కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అయితేనేమి. సో వివిధ అంశాల్లో మనకు ట్రిబ్యునల్ తీర్పుల విషయం గురించి కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా గురించి కానీ ఈరోజు మనం సార్ వి ప్రకాష్ గారు గురుగారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం రాము. సార్, ముఖ్యంగా మనము ఈ దశాబ్ద కాలంలో మనం ఎప్పుడు కూడా తెలంగాణ సాగునీటిపై కష్టం వస్తుంది, మనకు ఉండడానికి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు చర్చించుకోలేదు. కానీ కొత్తగా ఈ 2 సంవత్సరంలోనే తెలంగాణ సాగునీటిపై ఇంత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు 45 టీఎంసీలకే అప్రైజల్ ఇవ్వడం కానీ, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు చేపడుతుంటే మన ప్రభుత్వం సైలెంట్గా ఉంటే అది కేసీఆర్ గారు మళ్ళీ పోరాటం చేస్తేనే వీళ్ళు మళ్ళీ బయటికి రావడం, వాళ్ళ అగ్నెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాగునీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? మొన్నటి ఎన్నికల్లో ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటంటే కేసీఆర్ను ఓడించడమే కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ముఖ్యమంత్రి గారు భౌతికంగా కాంగ్రెస్లో ఉంటారు, మానసికంగా చంద్రబాబుతో ఉంటారు. సో మొదటి నుంచి కుట్రలు చేసింది చంద్రబాబు, ఆయన కంటే ముందున్న ఆంధ్ర పాలకవర్గం. ఇప్పుడు గోదావరి మీద మనం చూసాం 500 మైళ్ళు ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుండా మన నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోతుంటే చూశారు తప్ప మనకి ఇవ్వలేదు. అంటే మన మీద కోపం అని కాదు, వాళ్ళకి ఏంటంటే పోలవరం లేకపోవడం వల్ల స్టోరేజ్ లేదు ధవళేశ్వరం దగ్గర. కాబట్టి డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నిరంతరం నీళ్ళు అవసరం ఉంటుంది. ఖరీఫ్లో నాట్లకు వాళ్ళకు నీళ్ళు దొరకవు. అదేవిధంగా రబీ వ్యాసంగి పంటలు ఏవైతే అంటామో మనం, అప్పుడు జనవరి తర్వాత మళ్ళీ వాళ్ళకు ఫ్లో ఉండదు గోదావరిలో. కాబట్టి తెలంగాణ వాడుకుంటే మాకు నీళ్లు రావనే దాంతో ఒక బ్యారేజ్ కూడా కట్టకుండా ఇక్కడ కుంటల చెరువులు తెగిన నీళ్ళన్నింటిని కూడా తీసుకుపోయేవాళ్ళు. సరే, నేను ఎన్నోసార్లు చెప్పాను మేడిగడ్డ అనేది బ్లాస్ట్ చేశారు, ఎందుకంటే మేడిగడ్డ కట్టిన కాంచి కూడా మీరు ధవళేశ్వరం ఆనికట్ట అని చెప్పి వికీపీడియాలో పోతే అందులో స్పష్టంగా రాసి ఉన్నది మేడిగడ్డ కట్టిన తర్వాత నీళ్ళకి ఇబ్బంది వచ్చింది, డెల్టా పంటలకు చాలా ఇబ్బంది వచ్చిందని చెప్పి. సో కుట్రలు అనేటివి అక్టోబర్ 21 నుంచే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని రిపేర్ చేయలే ఈ రోజు వరకు కూడా. గోదావరి నీళ్లను ఏ రకంగా మనం మలుపుకోవాలనే దాంతో మేడిగడ్డకి ఎసరు పెట్టారు. ఇప్పుడు రిపేర్ ఎందుకు చేయట్లేదు అంటే పోలవరం మళ్ళీ నిర్మాణం అయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డెల్టాకు స్టోరేజ్. ఆ స్టోరేజ్ పోలవరం వచ్చేదాకా సాధ్యం కాదు. కాబట్టి గోదావరిలో ఈ రకమైన అన్యాయం చేస్తున్నారు. ఇదే కాకుండా బనకచెర్ల పేరుతో మొన్నటిదాకా డ్రామా చేశారు. దానికి వ్యతిరేకత వచ్చి కేంద్రం కూడా ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేసేసరికి ఇప్పుడు నల్లమల సాగర్కి లింక్ చేశారు. అంటే కేవలం ఏదో 20-30 కోట్లు తగ్గుద్దని కాదు అది. ఆ చేసింది ఎందుకంటే 20-30 వేల కోట్ల తగ్గించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ కావేరీ గోదావరి అనుసంధానంలో భాగంగా దాన్ని టేకప్ చేసినట్టయితే 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. నల్లమల సాగర్ వెలుగొండ ఏదైతుందో ప్రాజెక్టు అయితే దానిలో ఆంధ్రాకు వచ్చే ప్రయోజనం ఏంది, తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటే బనకచెర్లకైతేనో పోతిరెడ్డిపాడు దగ్గర స్టోరేజ్ ఉంటేనే బనకచెర్లకు నీళ్ళని తీసుకుపోవడానికి సాధ్యమయ్యేది. ఇటు పక్క నుంచి పోలవరం నుంచి తీసుకుపోయిన నీళ్ళను కూడా లిఫ్ట్ చేసుకొని తీసుకుపోవడానికి వీలయ్యేది. ఇప్పుడేం చేస్తున్నారంటే ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ చూపెట్టారు. వచ్చిన నీళ్ళని వచ్చినట్టు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి టన్నెల్ ద్వారా అది యథేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటాయి. పోలవరం దగ్గర నీళ్లు తగ్గినా కూడా ఈ నల్లమల సాగర్ నుంచి రాయలసీమకు నీళ్ళని తరలించడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది.